అంత పెద్ద మహానుభావుడికి, గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగాకి మీరు ఎందుకు రక్షణగా లేరు? మనసులో బాధను తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందే చెప్పారు కదా, నాకు ప్రాణహాని ఉంది కదా, ఆయన అంత పెద్ద నాయకుడికి మీరు ఎందుకు ఆయన పక్కన ఉన్నారు? వారు రక్షణ కల్పించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ బాధపడి పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. వంగవీటి రంగా మాకు దొరికిన ఒక అపురూపమైన వజ్రం లాంటి వారన్నారు. అతని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారని తెలిపారు. ఆయన చనిపోయినప్పటికీ 2 దశాబ్దాలుగా ఇప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా పేద మధ్యతరగతి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని తెలిపారు. బాబు దయచేసి వేదిక మీద అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం. మాధవ బాబు వేదిక మీదకి వస్తారు. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామర్ నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేరు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతికున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కాబట్టి వంగవీటి రంగా గారి పేరు ఆయన చనిపోయిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు వినిపిస్తుందంటే చాలా పేదాబిక్కి అన్ని కులాల వారికి ప్రతి ఒక్కరికైనా సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకు ఒక మనిషి గుర్తుంటాడంటే తనను దాటి, తన పరిధిని దాటి, తన కులాన్ని దాటి, తన మతాన్ని దాటి సాటి మనిషికి నిలబడేవాడు ఎప్పుడు ప్రజలు